బాలకృష్ణ కనుసైగ చేస్తే వైసీపీ చిల్లరగాళ్లను తరిమి కొడతాం. నుడా చైర్మన్ కోటంరెడ్డి హెచ్చరిక. నందమూరి బాలకృష్ణపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే వైసీపీ నేతలను తరిమి కొడతామని నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి హెచ్చరించారు. పైసాకు పనికిరాని నేతలందరూ బాలకృష్ణపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో బాలకృష్ణ మాట్లాడిన దాంట్లో తప్పేముందని ఆయన ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి సైకో అనే సొంత పార్టీ నేతలే అంతర్గత సమావేశాలలో తిట్టుకుంటున్నారని వ్యాఖ్యానించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే సైకో అనే పదానికి జగన్ వల్ల గుర్తింపు వచ్చిందన్నారు. జగన్ సైకో అని ప్రపంచంలో ఉండే తెలుగోళ్ళందరికీ తెలుసన్నారు. బాలకృష్ణ మీద విమర్శలు చేసే పేర్ని నాని, కొడాలి నాని, వల్లభనేని వంశీ, గుడివాడ అమర్నాథుల బండారం అందరికీ తెలుసన్నారు. ఎన్నికలకు 6 నెలల ముందు పేర్ని నాని, కొడాలి నాని, వంశీ, గుడివాడ అమర్నాథ్లు రహస్యంగా సమావేశమైన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. జగన్ సైకోయిజం వల్ల రాజకీయ జీవితం నాశనమైందని మాట్లాడుకున్న మాట వాస్తవం కాదా అని కోటంరెడ్డి ప్రశ్నించారు. జగన్ కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని మీరు మాట్లాడుకోలేదా అని సూటిగా అడిగారు. బాలకృష్ణ డైరెక్ట్ ఎదురు పడితే పేర్ని నాని, కొడాలి నాని, వల్లభనేని వంశీలు ప్యాంట్లోనే పోసుకుంటారని విమర్శించారు. అసెంబ్లీలో బాలకృష్ణ మాట్లాడినవి అన్ని నిజాలేనని, దానికి వైసీపీ నేతలు కుక్కల్లా మొరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి కళాకారులని అవమానపరిచారని కోటంరెడ్డి అన్నారు. బాలకృష్ణ అసెంబ్లీలో ఏం మాట్లాడారో ఒకసారి గమనించండిరా గాడిదల్లారా అంటూ కోటంరెడ్డి మండిపడ్డారు. చిరంజీవి లాంటి పెద్ద హీరోలకు అపాయింట్మెంట్ ఇచ్చి ఇంటి బయటే కార్లు ఆపి నడిపించిన ఈగోయిస్ట్ సైకో జగన్ అని కోటంరెడ్డి అన్నారు. కానిస్టేబుల్ను చూసి భయపడి బెడ్రూమ్లోకి పరిగెత్తే కాకాని కూడా బాలకృష్ణని తిడుతున్నాడని విమర్శించారు. అన్నాడే తప్ప ఎవరికి నుంచి కించపరిచిన మాటలు కావవి. సైకోగాడు అంటే తప్పేంటి అంటున్నా. బాలకృష్ణ గారు అనేది కాదు, ఈ ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా సైకో 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 అనేది ఎవరిని? జగన్మోహన్ రెడ్డి గారిని. కొంతమంది సైకో అంటారు ముద్దుగా, కొంతమంది పిచ్చోడు అంటారు ముద్దుగా, కొంతమంది నా పోటాడు పనికి మాలోడు అంటారు. ఇది అందరనే పదం. నేను ఒకటే అడుగుతున్నా, వాడు పేరు నానిగాడు, మరి వాడు గుడివాడ అమర్నాథ్ గాడు, వీళ్ళంతా ఏదేదో కూశారు. వాళ్ళతోటి నెల్లూరులో కావు కావు అంటూ కాకాని కూసాడు ట్విట్టర్లో. నేను అడుగుతున్నా కాకాన్ని, 73 రోజులు జైల్లో ఉండవు. దేనికుండావు నువ్వు? ప్రజలందరూ తెలుసు కాకాని. 63 రోజులు విహార టూర్లో ఉండవు. పోలీస్ కానిస్టేబుల్ చూసుకొని పోసుకొని బెడ్రూమ్లో దాక్కొని నీకు ఒక సింహం, నటసింహం, ఎన్టీఆర్ వారసుడు, దేవుడు బిడ్డ, దైవ సమానుణ్ణి ఎదిరించే దమ్ముందా అని అడుగుతున్నా. ఎదురుగ్గా నిలబడితే పోసుకుంటావని తెలియజేస్తున్నా. నువ్వా మా బాలకృష్ణని విమర్శించేది? నువ్వా? మీ అందరికి చెప్తున్నా, ఒక కాకాని కాదు, ఒక పేర్ని నాని కాదు, గుడివాడ అమర్నాథ్ కాదు, మీ అందరికి కలిపి జవాబు చెప్తున్నా. ఎవరు ఈ రాష్ట్రంలో అక్రమ మద్యం అమ్మింది? ఏదో బాలకృష్ణ మీద కారు కోతలకు వస్తారా అని సర్టిఫికేట్ తెచ్చుకున్నాడు. అది ఇది ఏం సర్టిఫికేట్ తెచ్చుకున్నాడు రా? దొంగనా లారా? ఏ సర్టిఫికేట్ తెచ్చుకున్నాడు? మీ ఇష్టం వచ్చేట మాట్లాడితే చూస్తూ బాలకృష్ణ అభిమానులు ఎవరు గమ్ముకుండరు. ఈరోజు రాష్ట్రంలో చూస్తే విశాఖ పారిశ్రామికంగా రంగంగా వేగంగా ముందుకెళ్తుంది. మరి పోలవరం పరిగెడుతుంది.
అమరావతి అభివృద్ధి పదంలో ముందుకెళుతుంది. సూపర్ 6 సూపర్ హిట్ అయింది. ప్రజల్లో బ్రహ్మాండమైనటువంటి చంద్రబాబు ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం మీద బ్రహ్మాండమైనటువంటి ఆనందం ఉంది. ఇది చూసి ఓర్వలేక జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం కారు కూతలు కూస్తారా మా బాలకృష్ణ గారి మీద? ఒకటే చెప్తున్నాం, ఒరే పేరినాన్ని, నీ ముఖం ఇంతకుముందు గుడివాడ ఎంత గతుకుల ముఖం ఉందో అంత అటువంటి ముఖం రానిది. ఇప్పుడు బాగుందండి ఈ ప్రభుత్వంలో మొదటి గుడివాడ రోడ్లు. నీ బతుకు చీకటి బతుకు, నువ్వు ఒక వెధవే. ఇంకో నానే ఉన్నాడు, పేరు నానేగాడు. ఎట్టబోయాడు వాడు ఇష్టంగా వాగాడు. ఎన్టీ రామారావు గారు కూతురు గురించి మాట్లాడాడు, చంద్రబాబు గురించి మాట్లాడాడు. దేవుడు అనేవాడు ఉన్నాడు రే, గుర్తుపెట్టుకోండి. ఏమైపోయాడు వాడు? ఎక్కడున్నాడు వాడు? వాడు నోరేది, వాడు ఎక్కడ? రే నానిగా, పేరు నానిగా, నా డాష్ నీకు ఒక్కడే అడుగుతున్నా. 2024 ఎన్నికల ముందు జనవరి 23, 24 నాకు గుర్తు లేదు డేట్, విజయవాడలో ఒక స్టార్ హోటల్లో నువ్వు, కొడాలి నాని, గుడివాడ అమర్నాథ్, వల్లభనేని వంశీ, మీ నలుగురు ఏం మాట్లాడుకున్నారా? ప్రభుత్వానికి నూకలు చెల్లిపోతున్నాయి, ఈ సైకోగాడు కింద పనిచేయలేకున్నావు. ఎవడా సైకోగాడు? మీ జగన్, మీ ముఖ్యమంత్రిని రా మీరు మాట్లాడింది. ఈ సైకోగాడు కింద పనిచేయలేకున్నావు. చెప్తే వినడు. చెప్పాలని మనం వెళితే సజ్జల రామకృష్ణని కలవండి, ధనుంజయ రెడ్డిని కలవండి. వాళ్ళని కలిస్తే మాకేం వస్తుంది, వాళ్ళకేం తెలుసు. మాతో మాడే ఓపిక లేదు. ఈ సైకోగాడితో ఏగలాక సస్తున్నాం అని మాడింది మీరు కాదా అని అడుగుతున్నా. దమ్ము ధైర్యం ఉంటే రే పేరు నానిగా, ఏ వంశీ, రే గుడివాడ అమర్నాథ్గా దమ్ముంటే ప్రమాణానికి రండి, నేను వస్తా. మీరు స్టార్ హోటల్లో జగన్మోహన్ రెడ్డి సైకో అని మాట్లాడింది వాస్తవా కాదా? ఈరోజు ఈ ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉంది, దీన్ని తీర్చేద్దాం, మేము అధికారంలోకి వస్తాం. కూటమి ప్రభుత్వం విడిపోయేది లేదు, మీరు గెలిచేది లేదు, అధికారంకి వచ్చేది లేదు. ఇప్పుడు మీ సైకో గాడికి ఉండేది 11 రెడ్డి, 11 సీట్లు, 11 సీట్లు. నెక్స్ట్ సైకో గాడికి వచ్చేది సింగిల్ సీట్. తెలుగుదేశం ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉంది ప్రజల్లో, చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అని చీలగొడదామని మీరు చేసే కుట్రలు ఫలించవు. మా బాలకృష్ణ గురించి ఎవరు మాట్లాడినా కనిపించరు.